ఈ రోజు వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. Why do we need logical operators? Let us consider a question. So check whether a number is divisible by 3 and 6. సో ఇక్కడ నెంబర్ మనం 3 and 6 తో డివిజిబుల్ కాదా అనేది మనం చెక్ చేయాలి. సో ఒక నెంబర్ మనకి 3 తో డివిజిబుల్ అవ్వాలి అండ్ ఒక నెంబర్ మనకి బేసికల్ గా ఇక్కడ 6 తో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో నెంబర్ 3 తో డివిజిబుల్ అవ్వడం అనేది మనకి కండిషన్ 1. అదే మేనర్ లో మనకి నంబర్ 6 తో డివిజన్ అవ్వడం అనేది కండిషన్ 2. సో ఈ కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ని రెండింటిని ఇక్కడ మనం బేసికల్ గా అండ్ తో లింక్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్. సో మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం వాటిని లింక్ చేయాలి. సో లింక్ చేయడం కోసమే మనం ఏం యూజ్ చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్. సో బేసికల్ గా మన సి ప్రోగ్రామింగ్ లో 2 టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి వచ్చేసి మనకి లాజికల్ అండ్ ఆపరేటర్, ఇంకోటి వచ్చేసి మనకి లాజికల్ ఆర్ ఆపరేటర్. సో లాజికల్ అండ్ ఆపరేటర్ ని బేసికల్ గా మనం 2 ampersand సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇన్ ద సిమిలర్ మేనర్ లాజికల్ ఆర్ ని బేసికల్ గా మనం 2 స్ట్రైట్ లైన్, సో వీటినే మనం పైప్ లైన్ ఆపరేటర్ అని అంటాం. సో పైప్ లైన్ ఆపరేటర్ తో రిప్రజెంట్ చేస్తాం. సో లాజికల్ అండ్ ఆపరేటర్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆపరేటర్ మనకి ఏం చేస్తుందంటే, సో మనకి మల్టిపుల్ కండిషన్స్ అనమాట. కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3. సో ఇవన్నీ ట్రూ ఉంటేనే మనకి అది ట్రూ ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఎన్ని కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ అన్ని కూడా ట్రూ అవ్వాలి, అప్పుడే మనకి అది ట్రూ ని రిటర్న్ చేస్తుంది. మిగతా అన్ని కేసెస్ లో అది మనకి ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి మనకి లాజికల్ ఆర్ ఆపరేటర్. సో లాజికల్ ఆర్ ఆపరేటర్ ఏంటంటే బేసికల్ గా మనకి ఒక ట్రూ ఉన్నా కానీ అది మనకి ట్రూ ని రిటర్న్ చేస్తుంది. కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3. సో ఈ 3 కండిషన్ లో లేదా మల్టిపుల్ కండిషన్స్ లో మనకి ఒక కండిషన్ ట్రూ ఉన్నా కానీ మనకి ఆర్ అనేది ట్రూ ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో అంతే. సో ఇది వచ్చేసి మనకి బేసికల్ గా ఆర్ ఆపరేటర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి చెక్ వెదర్ అ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2 and 3. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదంతా మనం పోయిన వీడియోలో డిస్కస్ చేసాం. సో మనం థర్డ్ చాప్టర్ తో డీల్ చేస్తున్నాం, అది కూడా మనకి తెలిసిందే. సో ఈ థర్డ్ చాప్టర్ కండిషనల్ అనే ఫోల్డర్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం అండ్ అక్కడ ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకుందాం. ఆ ఫైల్ పేరు వచ్చేసి మనకి divisible_2_3.c. సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ గా సి ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రేడ్స్ దగ్గర మనకి వెళ్ళిపోదాం అండ్ అక్కడ మనం ఈ కోడ్ ని కాపీ చేసుకుందాం. ఇక్కడ మనం దాన్ని పేస్ట్ చేసుకుందాం. సో ఈ మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఓపెన్ చేసుకుందాం, రిటర్న్ 0. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నెంబర్ బేసికల్ గా 3 or 6 తో డివిజిబులా కదా అనేది మనం చెక్ చేయాలి. సో దానికోసం ఇక్కడ మనం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకుందాం. సో ఆ వేరియబుల్ వచ్చేసి మనకి ఇంట్ అండ్ దాని పేరు వచ్చేసి మనకి నమ్. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నమ్ అనేది మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుందాం. సో అందుకే నేను ఒక మెసేజ్ ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను. ఆ మెసేజ్ ఏంటంటే మనకి ఎంటర్ ద నంబర్. సో ఎంటర్ ద నంబర్ అనేది వచ్చేసి మనకి మెసేజ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ ని కాల్ చేసుకుందాం, ఎందుకంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి. అండ్ ఇక్కడ మనం %d ని యూజ్ చేయాలి, ఎందుకంటే మనం ఇంటీజర్ తో డీల్ చేస్తున్నాం కాబట్టి. సో దాని తర్వాత ampersand num. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన కండిషన్స్ ని ఇక్కడ రాసేద్దాం, కండిషన్స్. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇప్పుడు మనం ఇఫ్ కీవర్డ్ ని ఇక్కడ పక్కగా రాయాల్సి ఉంటుంది అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏం చెక్ చేయాలంటే num. సో num మాడ్యులో 3 = 0. దాని తర్వాత ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, లాజికల్ అండ్ ఆపరేటర్ ని యూజ్ చేయాలి, ఎందుకంటే మనకి ఒక నెంబర్ 3 తో అండ్ 6 తో రెండింటితో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి. సో లాజికల్ అండ్ ఆపరేటర్ బేసికల్ గా మనం షిఫ్ట్ ని ప్రెస్ చేయాలి అండ్ 7 ని ప్రెస్ చేస్తే చాలు అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే చాలు, మనకి ఇది వచ్చేసి లాజికల్ అండ్ అనమాట. దాని తర్వాత num మాడ్యులో 6 = 0. సో పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు మనం ఈ బ్లాక్ ని ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. ప్రింట్ ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనం ఏమని ప్రింట్ చేద్దామంటే ద నంబర్ ఈజ్ divisible by both 2 and 3. ఈ లైన్ ని ఇక్కడ మనం టర్మినేట్ చేసేయాలి. సో
ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఎల్స్ స్టేట్మెంట్ రాసేయాలి. ఎల్స్. సో ఎల్స్లో మనం ఏం రాద్దామంటే ఈ అన్నిటిని నేను కాపీ చేసుకుంటాను అండ్ ఇక్కడ దాన్ని నేను పేస్ట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే నాట్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. సో ఇది వచ్చేసి మన కోడ్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ని ఇక్కడ మనం రన్ చేసుకుందాం. సో ఎంటర్ ద నంబర్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 30ని ఇక్కడ ఇచ్చేస్తాను. సో 30 అనేది 3 as well as 6తో డివిజిబుల్ అయింది. అందుకే ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ద నంబర్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. సో బేసికల్గా ఇది వచ్చేసి మనకి 2 and 3 కాదు, ఇది 6 అనమాట మనకి. సో ఐ మేడ్ ఎ మిస్టేక్. ఇక్కడ మనకి 6 ఉండాలి అండ్ ఇక్కడ కూడా మనకి 6 ఉండాలి యాక్చువల్గా 6. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ ఒకసారి రన్ చేసుకుందాం. సో ఎంటర్ ద నంబర్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 30 ఇచ్చేస్తాను. సో ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై బోత్ 6 and 3 అనేది ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ ఒకసారి రన్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 45 ఇచ్చేద్దాం. సో 45 అనేది 3తో డివిజిబుల్ అయింది కానీ 6తో అవ్వదు. అందుకే ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయిపోవాలి, ఎల్స్ కండిషన్ ప్రింట్ అయిపోవాలి. కావాలంటే ఇక్కడ చూడొచ్చు, ద నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై బోత్ 6 and 3. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ విధంగా మనం లాజికల్ అండ్ లాజికల్ ఆర్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ యొక్క డ్రై రన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను మన కోడ్ని పేస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది, ఇంట్ నమ్ అంటే బేసికల్గా మనకు ఒక మెమరీలో నమ్ అని ఒక వేరియబుల్ లొకేట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ ఎఫ్ ఎంటర్ ద నెంబర్ అంటే అవుట్పుట్లో మనకి ఎంటర్ ద నెంబర్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్కాన్ఎఫ్ అంటే ఏంటి, మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. అండ్ అది ఏ ఇన్పుట్ తీసుకుంటుంది, ఇంటీజర్. సో ఇంటీజర్ ఒక 30 ఇచ్చాను అండ్ దాన్ని మనం ఏం చేస్తున్నాం, నమ్లో స్టోర్ చేసేస్తున్నాం. సో ఈ 30 అనేది నమ్లో వెళ్ళిపోతుంది. సో పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నమ్ అనేది 3తో డివిజిబులా కాదా అనేది కండిషన్ని చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనకి ఈ కండిషన్ చెక్ అవుతుంది అండ్ ఆ కండిషన్ అనేది ట్రూ అనమాట. సో ఎందుకంటే నమ్లో ఎంత ఉంది, 30 ఉంది అండ్ ఆ 30 అనేది 3తో మనకి డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుంది. సో పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ దాని తర్వాత ఈ కండిషన్ని మనం చూస్తాం. సో నమ్లో ఎంత ఉంది, 30 ఉంది అండ్ అది 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. అది ఇది కూడా మనకు ఒకటి ట్రూ స్టేట్మెంట్. సో ట్రూ అండ్ ట్రూ ఈక్వల్స్ టు మనకి ట్రూ. సో అంటే ఇది ఎంటైర్ థింగ్ మనకి ట్రూ అనమాట. అందుకే మనకి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై బోత్ 3 and 6 అనేది ప్రింట్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్లీ ఫైన్. ఒకవేళ మనం 45 ఇచ్చామనుకోండి, ఒకవేళ నమ్లో మనం 45 ఇచ్చామనుకోండి, సో బేసికల్గా ఇది మనకి 3తో డివిజిబుల్ అయింది. 45 అనేది 3తో డివిజిబుల్ అయింది కానీ 6తో డివిజిబుల్ కాదు కాబట్టి అది ఫాల్స్. అండ్ ఇది మనకి అండ్ ఆపరేటర్. సో ట్రూ అండ్ ఫాల్స్ ఆల్వేస్ గివ్స్ అస్ ఫాల్స్. సో 45 కేసులో ఇది మనకి ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ ఎల్స్ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈ కోడ్ యొక్క డ్రై రన్. సో నౌ లెట్స్ సాల్వ్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి చెక్ వెదర్ అ గివెన్ నెంబర్స్ ఫార్మ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ నాట్. సో వన్స్ అగైన్ వీఆర్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఈ 3rd చాప్టర్ ఫోల్డర్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం అండ్ అక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ఈసారి మనం సెకండ్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే సైడ్స్ _of_ ట్రయాంగిల్ .c. సో సి ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫైల్లోకి మనకు వచ్చేద్దాం అండ్ అక్కడ మనం ఈ కోడ్ని అంతా మనం కాపీ చేసుకుందాం అండ్ ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ని ఓపెన్ చేసుకుందాం అండ్ లాస్ట్లో మనకి రిటర్న్ 0. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 నెంబర్స్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి. అందుకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ 3 సైడ్స్ కోసం మనం 3 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటది, ఇంట్ సైడ్ 1. సో దాని తర్వాత ఇంట్ సైడ్ 2. సో దాని తర్వాత మనకి ఇంట్
సైడ్ 3. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ నేను స్పేస్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సైడ్స్ని మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుందాం. దానికోసం మనం ఇక్కడ ఒక మెసేజ్ని ప్రింట్ చేసుకుందాం. సో ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఇక్కడ నేను కాల్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మనం ఏమని ప్రింట్ చేద్దామంటే ఎంటర్ ద ఫస్ట్ సైడ్. పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, దాని తర్వాత మనం స్కాన్ ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఇంటీజర్తో డీల్ చేస్తున్నాం కాబట్టి %d. దాని తర్వాత మనకి కామా యాంపర్సెంట్ సైడ్ 1. సో పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ని ఇక్కడ మనం ఎంటైర్ థింగ్ని ఇక్కడ మనం కాపీ చేసుకుందాం. సో ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా దాన్ని పేస్ట్ చేసుకుంటాను. ఈసారి వచ్చేసి మనకి ఏంటది సెకండ్, ఇది వచ్చేసి మనకి థర్డ్. పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3. సో పర్ఫెక్ట్లీ ఫైన్. సో మనం 3 సైడ్స్ అనేది యూజర్ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కండిషన్స్ అనేది ఇక్కడ రాయాలి. కండిషన్స్, ఇది వచ్చేసి మనకి కామెంట్. సో కామెంట్ ముందు మనకి ఎప్పుడు కూడా // ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ మనకేంటి, ఇఫ్. సో ఇఫ్ పక్కన మనకి పారెంథసిస్ పక్కగా ఉండాలి. సో ఇఫ్ సైడ్ 1 ప్లస్ సైడ్ 2 షుడ్ బి గ్రేటర్ దాన్ సైడ్ 3. ఇది మనం చెక్ చేయాలన్నమాట. సో ఇది SIDE సైడ్. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఏంట్రా అండ్ ఇంకొచ్చేసి మనకి సైడ్ 2 ప్లస్ సైడ్ 3 షుడ్ బి గ్రేటర్ దాన్ సైడ్ 1. సో దాని తర్వాత మళ్ళీ మనకి అండ్ ఈసారి మనకి ఏం కావాలి, సైడ్ మనకి 3 ప్లస్ సైడ్ 1, it is 1 should be greater than side 2. సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇఫ్ కండిషన్ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకుందాం. ఓకే, సో ఈ విధంగా మనం మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు వాటిని లాజికల్ ఆపరేటర్స్తో మనం కనెక్ట్ చేస్తాం అనమాట. సో అది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఏమని ప్రింట్ చేద్దాంరా, సో ద గివెన్. సో దానికంటే ముందు ఈ యాంగిల్ బ్రాకెట్స్ని ఇక్కడ మనకు ఉండాలి. సో ద గివెన్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ వ్యాలిడ్ అండ్ ఫార్మ్స్ ట్రయాంగిల్ అని మీరు ఇక్కడ ప్రింట్ చేయొచ్చు అనమాట. సో పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ ఈ లైన్ని ఇక్కడ మనం టర్మినేట్ చేయాలి. సో దాని తర్వాత మనం ఎల్స్ కండిషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో ఈ ప్రింట్ ఫంక్షన్ ఎంటైర్ థింగ్ని ఇక్కడ కాపీ చేసుకుందాం అండ్ దాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుందాం. అండ్ ద గివెన్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ నాట్ వ్యాలిడ్ అండ్ డస్ నాట్ ఫార్మ్స్ అ ట్రయాంగిల్ అని ప్రింట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని నేను రన్ చేసుకుంటాను. సో ఎంటర్ ద ఫస్ట్ సైడ్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక 20 ఇచ్చేద్దాం. సెకండ్ సైడ్ ఒక 30 ఇచ్చేద్దాం. సో థర్డ్ సైడ్ 40 ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైపోవాలి, సో ద గివెన్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ వ్యాలిడ్ అండ్ ఫార్మ్స్ ట్రయాంగిల్ అనమాట. సో 20, 30, 40తో మనం ఒక ట్రయాంగిల్ని ఫార్మ్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ఇట్. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ని డ్రై రన్ చేద్దాం. సో ఇక్కడైతే నేను మన కోడ్ని పేస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఉంటుంది. ఓకే, సో యాజ్ యూజువల్ ఫంక్షన్ బేసికల్గా మనకి ప్రోగ్రామ్ అనేది మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో సైడ్ 1 అంటే బేసికల్గా మనకి సైడ్ 1 మెమొరీ అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ సైడ్ 2, సిమిలర్లీ వీ హ్యావ్ సైడ్ 3. ఓకే, సో ఈ సక్సెస్ఫుల్గా ఈ 3 లైన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాం. సో ఇది యాజ్ యూజువల్ మనకి అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్లీ ఫైన్.
సో దాని తర్వాత మనం ఒక నెంబర్ తీసుకుంటున్నాం అండ్ ఆ నెంబర్ సైడ్ 1లో స్టోర్ చేసుకుంటున్నాం. సో 30 అనేది ఇందులో వెళ్ళిపోతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ మనకి ఈ మెసేజ్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఎంటర్ ది సెకండ్ సైడ్. దాని తర్వాత ఇక్కడ మనం నెంబర్ని తీసుకుంటున్నాం అండ్ దాన్ని సైడ్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో 40 తీసుకున్నాం అండ్ దాన్ని సైడ్ 2లో స్టోర్ చేసేసాం. సింపుల్. దాని తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్లో ఏముంది, ఎంటర్ ద థర్డ్ సైడ్. సో ఎంటర్ ద థర్డ్ సైడ్ అనేది మెసేజ్ అనేది సక్సెస్ఫుల్గా ప్రింట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం అండ్ దాన్ని సైడ్ 3లో స్టోర్ చేసుకుంటున్నాం. సో 50 తీసుకున్నాం అండ్ దాన్ని సైడ్ 3లో స్టోర్ చేసేసాము. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కండిషన్స్ని చెక్ చేస్తున్నాం. సైడ్ 1 ప్లస్ సైడ్ 2. సో సైడ్ 1లో ఎంత ఉందిరా, 30. సైడ్ 2లో ఎంత ఉంది, 40. సో 30 ప్లస్ 40 ఎంత మనకి 70. సో 70 ఈజ్ గ్రేటర్ దాన్ 50. వ్యాలిడ్. అంటే బేసికల్గా ఇది వచ్చేసి మనకి ట్రూ స్టేట్మెంట్. సో పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని చెక్ చేస్తున్నాం. ఓకే, సైడ్ 2లో మనకి 40 ఉంది అండ్ సైడ్ 3లో మనకి 50 ఉంది. సో 40 ప్లస్ 50 ఈజ్ గ్రేటర్ దాన్ సైడ్ 1. సైడ్ 1లో మనకి 30 ఉంది. సో ఇది కూడా మనకి ట్రూ స్టేట్మెంట్. అండ్ దాని తర్వాత ఇక్కడికి వచ్చేయాలి. సో సైడ్ 3లో 50 ఉంది అండ్ సైడ్ 1లో మనకి 30 ఉంది. దట్ ఈస్ గ్రేటర్ దాన్ 40. సో ఇది కూడా మనకి ట్రూ స్టేట్మెంట్. సో ట్రూ కాబట్టి హోల్ థింగ్ మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది. సో ఎంటైర్ థింగ్ మనకి ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి కోడ్ యొక్క డ్రై రన్ అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.